వాక్యము దేవుడై ఉన్నప్పుడు ఈ వాక్యము ఏం చేసిందయ్యా అని ఆది కాండములోకి వెళితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భూమి కలుగునుగాక అని పలికింది. ఈ వాక్యము పలికింది, భూమి కలుగుగాక, ఆకాశము కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, జంతువులు జలచరాస్తులన్నీ కలుగునుగాక. పలకగానే ఏదంట వాక్కు పలకగానే జరిగినవి. దేవుని వాక్కు వెడల బయటికి రాగానే కార్యములు జరుగుతున్నవి. ఎందుకు దేవుని మందిరములో మహిమ ఉన్నది, ఎందుకు దేవుని మందిరములోనికి వచ్చిన వారు ఆశీర్వదించబడుతున్నారంటే దేవుని వాక్యము శక్తి కలిగినది, దేవుని వాక్యము బలము కలిగినది, దేవుని వాక్యము పలకిన వెంటనే జరుగుతుంది.